రీసెంట్ గా అంటే 2025లో బంగ్లాదేశ్ లో ఒక రివైజ్డ్ యాంటీ టెర్రరిజం యాక్ట్ వచ్చిందనమాట. యాక్ట్ ప్రకారం ఏదైనా గ్రూప్ కానీ పార్టీ కానీ దేశ భద్రతకు దేశ సార్వభౌమ అధికారానికి విరుద్ధంగా ఏ చర్యలు ఉన్నా ఏ గ్రూప్ నైనా ఏ పార్టీనైనా బ్యాన్ చేయొచ్చు అనమాట. దాని ప్రకారం ఈ పార్టీ అవామీ లీగ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పార్టీ అండ్ డామినెంట్ పార్టీ ఇన్ బంగ్లాదేశ్ దాన్ని బ్యాన్ చేశారనమాట. అయితే మనకు తెలుసు లాస్ట్ ఇయర్ జూలై 2024లో బంగ్లాదేశ్ లో విపరీతమైన అల్లర్లు, రిజర్వేషన్ అంశంలో ప్రొటెస్టులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్టులు, యూత్ అందరూ వచ్చి అప్పట్లో ఉన్న అవామీ లీగ్ ప్రభుత్వం షేక్ హసీనాకు వ్యతిరేకంగా విపరీతమైన ప్రొటెస్టులు చేశారు. ఆ టైంలో దాదాపు 1400 మంది చనిపోయారు. ఆ టైంలో చాలా పోలీస్ ఫోర్స్ యాక్షన్ అన్ని జరిగాయి అనమాట. తర్వాత జరిగిన పరిణామాల్లో షేక్ హసీనా దాదాపు పారిపోయి భారతదేశానికి వచ్చిందనమాట. ఆవిడ భారతదేశంలో ఎగ్జైల్లో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆవిడ పైన చాలా అరెస్ట్ వారెంట్లు కూడా ఉన్నాయి బంగ్లాదేశ్ లో. ఈ టైంలో ఇప్పుడు అవామీ లీగ్ బ్యాన్ అనేది పెద్ద ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా. అంటే ఒక ఓల్డెస్ట్ పార్టీ, ఒక డామినెంట్ పార్టీ అసలు బంగ్లాదేశ్లో సంవత్సర కాలం నుంచి ఎన్నికలు పెట్టకుండా బంగ్లాదేశ్లో ఇంటరిమ్ గవర్నమెంట్ నడిపిస్తూ ఇప్పుడు అవామీ లీగ్ని బ్యాన్ చేస్తే రేపు అర్థం ఏంటి? బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ గెలుస్తుందా, లేదా కొత్తగా బంగ్లాదేశ్లో రైజ్ అవుతున్న నేషనల్ సిటిజన్స్ పార్టీ గెలుస్తుందా? ఇదంతా పెద్ద క్వశ్చన్ అనమాట. ఇంకో పక్క ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్, ఆవిడేమో ఇమీడియట్గా ఎన్నికలు పెట్టనంటుంది. ఇంకో పక్క కొత్తగా రైజ్ అవుతున్న నేషనల్ సిటిజన్స్ పార్టీ బంగ్లాదేశ్లో ముందు బంగ్లాదేశ్లో రిఫార్మ్స్ తీసుకురావాలి, చాలా రిఫార్మ్స్ కావాలని అడుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు అవామీ లీగ్నే బ్యాన్ చేసేస్తే ఎలక్షన్స్లో ఎవరు కంటెస్ట్ చేస్తారు? ఇండియా ఇదే కన్సర్న్ అనమాట. అసలు అవామీ లీగ్ బ్యాన్ చేయటం లీగలే కాదని భారతదేశం ఒపీనియన్ అనమాట.